ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈ రోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఉద్యోగస్తులపై శని యొక్క ప్రతికూల ప్రభావం తొలగించుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈ రోజు మార్గశిర అమావాస్య సామాన్య కార్యక్రమాలకి మాత్రమే పనికి వస్తుంది. శుభ సంబంధిత కార్యక్రమాలకి పనికిరాదు. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ, నల్లటి గోవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం, అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి స్వల్ప దోషం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, చామంతులతో కూడినటువంటి శ్రీ మహాలక్ష్మి పూజలు ఉపకరిస్తాయి. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఆరోగ్య ప్రతికూలత కూడా ఉంటుంది. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలని సరైనటువంటి సమయానికి పూర్తి చేయలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు ఉన్నప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు మాత్రం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా వాటి యొక్క ఫలితాలని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా వెనంటి ఉంటాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రతి రంగం వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సాహస నిర్ణయాల ద్వారా విమర్శలు, ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు మాత్రం సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార పునఃప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు ఆర్థికంగా మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియలు వ్యాపారపరంగా పనికి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వివిధ రంగాల వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన ప్రక్రియల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి.
వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కూడా తారసపడతాయి. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆర్థిక విస్మయాలు కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక భీతి పోతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సంపాదించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ప్రతికూల పరిస్థితులు కుటుంబ రీత్యా తారసపడతాయి. ఆర్థిక వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విషయాలు మాత్రమే సాధించగలుగుతారు. మహిళలు గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకున్నవి సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. పొరపాట్లని సవరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా లభిస్తాయి. అన్ని రంగాల వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మెరుగైనటువంటి మార్పులు అన్ని రంగాల వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలను తిరిగి చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఆవుపాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ వృత్తిరీత్యా సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వృత్తిలో సంతృప్తికర సంఘటనలు ఏర్పడతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విషయాలు చేతికి అందుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కూడా కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన వ్యాపార అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారికి నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి, అనుకూలిస్తాయి.
విద్యా సంబంధిత కార్యక్రమాలు విద్యార్థులకి అనుకూలతను పెంపొందింపచేస్తుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. మహిళలు ఆనందకర వాతావరణం గృహరీత్యా పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరించినప్పటికీ అవకాశాలను వెంటనే పొందలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత గోచరిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలను వెంటనే పొందలేకపోతారు. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే అనుకూలత ఏర్పడుతుంది. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు, చేదు అనుభవాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. సందిగ్ధ పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆత్మబలం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అభివృద్ధి మెల్లమెల్లగా గోచరిస్తుంది. అనుకూల పరిస్థితులు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిరీత్యా ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా రాణించగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆకస్మికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తే నూతన ఉత్సాహం గృహరీత్యా పెంపొందింపచేసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యసాధన పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలని పదే పదే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకున్న కార్యక్రమాలని వెంటనే పూర్తి చేయలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం మొదట లభిస్తుంది. తర్వాత ప్రతికూలత ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు వంటివి ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మబలం పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా రాణించగలుగుతారు. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అభివృద్ధి కూడా గోచరిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, చామంతులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆలోచన దోషాలు దూరమవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా సమస్యలు ఎదురవుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు మాత్రం వీడిపోతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు తారసపడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా స్మరించడం ద్వారా అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. శని యొక్క ప్రతికూల ప్రభావం వల్ల ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఉద్యోగ సమస్యలు పెరుగుతాయి. మరి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే, శని యొక్క ప్రతికూలతని తగ్గించుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఆంతర్యంలో పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి శని ప్రతికూలత వల్ల ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో, కార్యాలయంలో అడ్డంకులు, చికాకులు ఎదురవుతాయి. పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు. మానసిక చిరాకులు ఉంటాయి. ఆకస్మిక బదిలీలు వంటివి కూడా ఏర్పడతాయి. ఇవన్నీ తొలగాలంటే ఉద్యోగస్తులు శని ప్రతికూలతను నివారించుకోవటానికి కొన్ని ప్రక్రియలు చేపట్టాలి. ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రతి శనివారం పరగడుపున అల్లం ముక్కని బెల్లంతో కలిపి తినాలి. ఎల్లప్పుడూ ఆంజనేయ స్వామి చిన్న ఫోటోని దగ్గర ఉంచుకోవాలి. ప్రతినిత్యం సాయం సమయంలో పడమట వైపు తిరిగి సూర్యుడికి నమస్కరించాలి. ప్రతిరోజు ఆఫీసుకి బయలుదేరే ముందు కొన్ని మెంతులు తినాలి. శనివారం నాడు తప్పనిసరిగా దీపారాధన చేసి దైవానికి నల్ల నువ్వులు, బెల్లం నివేదన చేయాలి. పంచదార కలిపినటువంటి నూకలు చీమలకు వేయాలి. శనివారం నాడు ఉద్యోగులు ధరించేటువంటి దుస్తుల్లో తప్పనిసరిగా నలుపు వర్ణం ఉండాలి. ఇటువంటి ప్రక్రియల ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగించుకోవచ్చు. శని యొక్క ప్రతికూలత తగ్గుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రం మానవ జీవితానికి చుక్కానిలా పనిచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాస్తుశాస్త్ర దోషభూయిష్టమైనటువంటి ప్రభావాల్ని గమనించడానికి వాస్తుశాస్త్ర పరిజ్ఞాన పండితులు ఆ యొక్క స్థలాన్ని దర్శించినప్పుడు వాళ్ళంతటా వాళ్లే సమస్యల యొక్క ప్రభావాన్ని మీకు తెలియజేయాలి. మీరు వెంటనే ఈ సమస్య ఉంది అని చెప్పడం కన్నా వాళ్ళు అడుగుపెట్టి ఈ ఇంట్లో ఈ సమస్యలు ఉంటాయి అని చెప్పినప్పుడు అది నిజమైనటువంటి తత్వచింతనతో కూడినటువంటి వాస్తు పరిజ్ఞాన తత్వానికి నిదర్శనం.
అందుచేత ఒక ఇంటిని ఎవరైనా చూసినప్పుడు ఆ ఇంటి బయట ప్రాంగణంలోనే నిలబడి ఈ ఇంట్లో ఈ సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి కనుక చెప్పినట్లయితే అది అసలు సిసలైన వాస్తుశాస్త్ర పండితులుగా గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అసలు వాస్తుశాస్త్రంలో మనిషి జీవితం మీద ఇది ఎక్కువగా పనిచేస్తుందా, లేక అసలు పూర్తిగా వాస్తు మీద ఆధారపడి మిగతావన్నీ వదిలేసి జీవితాన్ని గడపచ్చా అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు వాస్తు పరిజ్ఞానం మానవ జీవితానికి 20% చాలా చక్కగా పనిచేస్తుంది. గ్రహచార గతులు 60%, దైవచింతన 20%గా గుర్తెరగాలి. దైవచింతన అనేది వాస్తుకి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను సనాతన ధర్మాన్ని ఆచరించాలి. ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి భక్తి చింతన ఎక్కువగా ఉండి దైవం మీద భారం వేసి చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే వాస్తు పురుషుని యొక్క ప్రభావం సన్నగిల్లుతుంది అని చెప్పేసి కూడా చెప్పచ్చు. అందుచేతనే ఇంటి యజమాని సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం, సూర్య నమస్కారాల వంటివి చేయటం, ఆదిత్యునికి అర్ఘ్యప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించటం, తాను ఇష్టమైనటువంటి కులదైవానికి చక్కగా ఆరాధన చేసుకోవటం, తన ఇల్లు దేవాలయంగా భావన చేస్తూ దైవచింతన తత్పరతను కలిగి ఉండటం, ఇవన్నీ కూడాను వాస్తుకి బలాన్ని చేకూరుస్తాయి. ఒకవేళ దోషం ఉన్నప్పటికీ కూడా ఈ బల ప్రభావం వాస్తు పురుషుని శాంతింపజేస్తుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే ప్రతి ఇంటా కూడాను తులసి కోట ఉండాలి అన్నారు. తులసి కోటని కట్టినప్పుడు ఆ తులసి కోట వద్ద సంధ్యా సమయంలో ఇంటి ఇల్లాలు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రదక్షిణం గనక చేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే నిద్ర నుంచి లేవగానే సూర్యకిరణాలు ఇంటిలోకి ప్రవేశించేటట్టుగా ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట తప్పనిసరిగా వాస్తు దోషాలు పటాపంచలం కావడానికి ఆస్కారం ఉంది. అలాగే ఒక ఇంటిలోనికి ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు మనసంతా కూడాను ఆహ్లాదంగా హాయిగా అనిపించాలి. అందుచేత గడపలు లేని ఇళ్ళు పనికిరాదు. ఇటీవల కాలంలో చాలామంది గడపలు గనక కట్టినట్లయితే ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి గడపలు లేకుండా ద్వారబంధాలు పెడుతున్నారు. గడప మహాలక్ష్మి అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం మంచిది. ఎందుచేతనంటే గడప అనేది మహాలక్ష్మికి సూచిక ప్రాతం, మహాలక్ష్మికి ఆదర్శతత్వాన్ని ప్రసాదింపజేస్తుంది. ప్రతి గృహిణి కూడా ప్రతి శుక్రవారం కూడాను ఆ గడపలకి రంగు అనేటువంటిది ఉన్నప్పటికీ పసుపు కుంకుమ అనేటువంటిది అలంకరించి ప్రతి శుక్రవారం కూడాను నమస్కృతాంజలి గనక గడించినట్లయితే తప్పనిసరిగా ఆ ఇంట ఆర్థిక సమస్యల ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దేదీప్యవంతమైనటువంటి దీపారాసన తత్వం, గృహిణి అనేటువంటి లక్షణం కలిగిన ఆ ఇంటి ఇల్లాలు ప్రతినిత్యం కూడాను ఉదయం సాయం సంధ్యా సమయంలో వారి యొక్క గృహంలో దీపారాధన చేసి అలవాటు చేసుకోవాలి. ఎన్ని పనులున్నప్పటికీ కూడాను దీపారాధన గనక చేసినట్లయితే ఆ దీపం జ్యోతి పరబ్రహ్మతత్వం ఆ ఇంటికి రక్షగా నిలిచి ఉపద్రవాలు లేకుండా కాపాడటానికి ఆస్కారం ఉంది. ప్రతి ఇళ్లలో కూడాను తప్పనిసరిగా ఈశాన్య మూల ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచి దానిలో ఒక గులాబీ పువ్వు గనక ఉంచినట్లయితే ఈశాన్యాధిపతి అయినటువంటి ఈశ్వరుని యొక్క దివ్యవంతమైన కరుణాకటాక్ష వీక్షణాలు ఆ ఇంటికి రక్షగా ఉంటాయి. అందుచేతనే తప్పనిసరిగా గృహిణి యొక్క తత్వచింతన గృహం పైన లక్ష్మీ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేయటానికి అత్యధికంగా ఉపయోగపడుతుంది సుమా అని చెప్పేసి పూర్వకాలంలోనే కాదు నేటికి కూడాను వ్రతాలు నోములు అనేటువంటివి ఎక్కువగా నోములు ఆడవారికే ఎక్కువగా ఇవ్వటం జరిగింది. ఈ నోములు నోముకోవటం అనేటువంటిది వాస్తుశాస్త్రానికి ఒక దివ్యవంతమైన శక్తి సంపన్నతను కలిగించేటువంటి తత్వచింతనగా గుర్తెరగాలి. మేము ఈ వారం ఈ నోము నోముకుంటున్నాం అని చెప్పేసి
ఒక 10 మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళందరికీ కూడాను చక్కగా పసుపు కుంకుమ చక్కగా అన్నీ కూడా ఏర్పాటు చేసి వారికి తాంబూలం ఇచ్చి నమస్కృతాంజలి ఘటించినట్లయితే పరమేశ్వరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ ఇంటిలో దేదీప్యవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. నోముల వెనకాల దాగిన పరమార్థ లక్షణం మన సంస్కృతిలో గృహ బలానికి అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది సుమా అనేటువంటి తత్వచింతన. అలాగే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడాను శనిదేవుడు పట్టాడు, శనిగ్రహం పీడిస్తోంది అని చెప్పేసి ఏదైనా కలిసి రాకపోతే నాకు శని పట్టినట్టుంది సార్, అందుకనే నాకు కలిసి రావట్లేదు అని చెప్పేసి భావన చేస్తుంటారు. ఈ శని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం సర్వేశ్వరుని యొక్క కృప ఎక్కువగా ఉండాలి. కాబట్టి ప్రతినిత్యం ఏ ఇంట అయితే శివనామ సంకీర్తన జరుగుతుందో, శివనామాన్ని ఆరాధన చేస్తారో ఆ ఇంటిలోనికి శనీశ్వరుడు ఉపద్రవాల్ని కలిగించడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ శివధ్యాన నిమగ్నుడై ఉంటాడు. కాబట్టి గోసేవ అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఇంటి యజమాని ఇల్లాలు కూడాను ఆచరించడం వారి యొక్క జీవితాలలో వెలుగు రేఖల్ని ప్రసరింపజేసే ప్రక్రియగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. అందుకనే ముఖ్యమైన పర్వదినాల్లో అయినా సరే గోవుకు చక్కగా ఆ యొక్క పుష్టభాగం వద్ద పసుపు కుంకుమ అద్ది నమస్కృతాంజలి ఘటించి ప్రదక్షిణ చేయటం, గోవుకు కావలసినటువంటి ఆ యొక్క పచ్చగడ్డి, కాయకూరలు, ఆకుకూరలు లాంటివి పెట్టి నమస్కృతాంజలి ఘటించడం గనక చేసినట్లయితే ఆ గోమహాలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని మీ గృహయోగంలో కలిగింపజేయటానికి సహకరిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంత గొప్ప విశేషం కేవలం గోసేవలో దాగిన పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. చాలామంది ఇటీవల కాలంలో పెద్ద గృహం కట్టుకుని విశాలమైన ప్రాంగణం ఉన్నటువంటి వాళ్ళు ఒక గోవుని పెంచుకోవాలి అనే ఆలోచన కూడా వస్తుండటం నిజంగా చాలా అదృష్టదాయకమైన ప్రభావమే. కపిల గోవు మంచిదా, తెల్ల గోవు మంచిదా ఇట్లా ఆలోచిస్తుంటారు. ఏ గోవు అయినా సరే దాన్ని ఆరాధించాలి, చక్కగా పోషణ చేయాలనే భావన రావటం ఆ గృహానికి మంచి లక్ష్మీ కటాక్ష యోగాన్ని సిద్ధింపజేసే ప్రభావంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అలాగే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గృహాన్ని పడగొట్టి నూతన గృహాన్ని కట్టేటప్పుడు వర్గు యొక్క ప్రభావం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఈయనంతట ఈయనగా గనక కొత్త స్థలాన్ని కొనుగోలు చేసి నిర్మాణం చేస్తేనే వర్గుల యొక్క ప్రభావం చూసి నిర్మాణం చేయాలి. తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు ఉండి ఆ యొక్క గృహాన్ని పడగొట్టి కట్టేటైతే ఆ వర్గు యొక్క ప్రభావం ఏమాత్రం పనిచేయదు. అది తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తిపాస్తుల ప్రభావం. కాబట్టి చక్కగా ప్లాన్ వేసుకొని ఇంటి నిర్మాణం చేసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఒక గృహాన్ని పడగొట్టిన తర్వాత కనీసం 3 నెలల పాటు సూర్యకిరణాల ప్రభావం ఆ మట్టి మీద పడాలి. అలా గనక పడ్డట్టయితే ఆ మట్టిలో ఉన్నటువంటి క్రిమి సంహారక తత్వం తొలగింపబడి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని సూర్యకిరణాల ద్వారా ఆ స్థలానికి మంచి యోగం సిద్ధిస్తుంది సుమా అని చెప్పేసి. అందుచేతనే ఇళ్ళు పడగొట్టగానే నిర్మాణం చేయకూడదు. చక్కగా సూర్యకిరణాల ప్రభావం ఆ యొక్క భూమిపైన పడేటట్టుగా 3 నెలల పాటు కనీసం ఉంచి ఆ యొక్క స్థలానంతా చదును చేసి దానిలో తోటకూర చక్కగా వేసి పెంచి ఆ తోటకూరను గోమాతకు తినిపించినట్లయితే ఆ స్థలానికి ఐశ్వర్యయుక్తమైన ప్రభావం కలిగిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. పరమ తేజస్సైనటువంటి దాన్ని గ్రహించడానికి క్షేత్రము యోగ్యమై ఉండాలి. ఆ పుచ్చుకునేటప్పుడు ప్రహృష్టమైనటువంటి వదనంతో ఎంతో సంతోషంతో అంగీకరిస్తే అంత తేజోవంతుడైన కుమారుడు కలుగుతాడు. ఆ అంగీకరించేటప్పుడు కానీ ఏదైనా దోషం ఆసన్నమైందా కుమారుడు తేజోవంతుడు కాడు.
దోషములు వస్తాయి శరీరంలో. కాబట్టి ఆమె సంతోషంగా అంగీకరించాలంటే ఒక్కడే వెళ్ళి అడగాలి, ఇది దేవతా కార్యం అని. అంతేకాని మేమందరం దేవతా కార్యం మీద వెడుతున్నామని మీరందరూ వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించినట్టు అడగకూడదు గంగమ్మని. ఒక్క అగ్నిహోత్రుణ్ణి పంపండి చాలండి. ఇప్పుడు దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు, అయ్యా నువ్వు వెళ్ళి గంగాదేవిని అడుగు అని. ఎంత అగ్నిహోత్రుడైతే మాత్రం, ఎంత గంగమ్మ అయితే మాత్రం అడిగే విషయం అది? నా ఎందున్నది పరమశివుని యొక్క తేజస్సు, అది నీ యందు ప్రవేశపెడతాను, నువ్వు కొడుకుని కను అని అగ్నిహోత్రుడు మాత్రం ఎలా అడుగుతాడు? పరమపావని అయినటువంటి గంగ శాపవాక్కు విడిచిపెడితే నీ యందున్న శివవీర్యము నిష్ఫలమగుగాక, టెంపరివై మాట్లాడావు అందనుకోండి, ఏమైపోతుంది? ఇంకా కుమార సంభవం ఇది. ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెడుతూనే మొదటి మాట ఏం మాట్లాడాడంటే, దేవతానాం ఇదం కాగ్యం గర్భం ధారయ వైదేవి దేవతానాం ఇదం ప్రియం అన్నాడు. అమ్మా గర్భమును ధరించు. దేని కొరకు అంటే దేవతానాం ఇదం ప్రియం, దేవతల యొక్క ప్రియమును చేకూర్చడానికి. ఏమిటయా దేవతలకు ఎందుకు సంతోషం నేను గర్భం ధరిస్తే అని అడుగుతుంది. అమ్మా తారకాసుర భంజనం అవ్వాలి, ఇంత క్లిష్టమైన స్థితి ఏర్పడింది, ఈ ఒక్కసారి పరమశివుని యొక్క తేజస్సు నిష్ప్రయోజనం అయిపోయిందా, ఇక తారకాసుర సంహారం జరగదు. నువ్వు వినా పట్టగలిగిన క్షేత్రం లేదు. దేవతల భార్యలందరికీ శాపాలున్నాయి, పుచ్చుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. నువ్వు పార్వతీదేవి అక్కవి కనుక నువ్వు ఒక్కదానివే ధైర్యం చేసి తీసుకుని చెల్లెల్ని సముదాయించగలవు. అందుకనమ్మా నువ్వు పట్టవలసింది. అందుకే లోకంలో భూమి భరించాలి, గంగ భరించాలంటారు దేన్నైనా. కాబట్టి అమ్మా నువ్వే భరించాలి అని గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం తస్య వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. వెంటనే గంగాదేవి ఆ మాటలు విని, ఓ దేవతల్ని సంరక్షించాలి, దేవతల్ని కాపాడకపోతే లోకములు ప్రశాంతంగా ఉండవు, దేవతానుగ్రహంతోటే లోకములు శాంతి పొందుతాయి. కాబట్టి ఇప్పుడు దేవతల్ని లోకాల్ని కాపాడడం కోసం అగ్నిహోత్రుని యందున్నటువంటి శివ తేజస్సుని నేను స్వీకరించాలి అని అంగీకరించి అగ్నిహోత్రుడితో నీ యందున్న శివ తేజస్సుని నా యందు ప్రవేశపెట్టు అని. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజస్సుని గంగమ్మ యందు విడిచిపెట్టాడు. ఇప్పుడు గంగమ్మ క్షుభితమైపోయింది. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పారుతోందో గంగంతా ఉడికిపోయి నా సర్వావయవములు కూడా క్షోభించిపోతున్నాయి, నేను ఈ శివ తేజస్సుని పట్టుకోలేను, విడిచిపెట్టేస్తాను. ఎక్కడ విడిచిపెట్టేయమంటావో చెప్పు, వదిలేస్తాను. నేను లోపల పిండాన్ని ఉత్పత్తి చేసి పిల్లవాణిగా ధరించలేను, ఎందుకంటే దాని యొక్క అమితమైన ఉష్ణాన్ని తేజస్సుని ధరించడానికి నా యొక్క శక్తి చాలటలేదు, ఒక్క క్షణం ఉంచుకోలేను. ఎక్కడ వదిలిపెట్టమంటావో చెప్పు, వదిలేస్తాను. దేవతల ముఖాలన్నీ అయిపోయింది. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ గంగమ్మ కూడా నేను వదిలిపెట్టేస్తానంటే గర్భస్రావం అయిపోతాను. కాబట్టి ఇక కుమార సంభవం జరగదు. కాబట్టి తారకాసుర భంజనం జరగదు. కాబట్టి లోకముల యందు శాంతిగా దేవతలు మనుష్యులు బ్రతకడం అన్నది ఉండదు, ధర్మచక్రము తిరగదు, వేదము ప్రవర్తించే అవకాశం లేదు. ఇంతటి ఉపద్రవం ఏర్పడిపోయిందని తలపట్టుకున్నారు. ఏం జరుగుతుంది అని ఎంత ఉత్కంఠతో చూశారంటే 33 కోట్ల మంది దేవతలు, దిక్పాలురు, ఆ సృష్టికర్త, స్థితికర్త, వీళ్ళందరూ కూడా ఏమవుతుంది, పిల్లవాడు జన్మిస్తాడా, గర్భస్రావం అయిపోతుందా, అపారమైనటువంటి ఉత్కంఠతో చూస్తున్నారు. అగ్నిహోత్రుడు చూశాడు, అబ్బెబ్బెబ్బే వీల్లేదు, నీయందే ఉంచుకో, శిశువు తయారయ్యే వరకు అని ఎలా చెప్పగలడు? చెప్పలేడు. అందుకని ఆయన అన్నాడు, అథాబ్రవీదిదం గంగాం సర్వదేవ హుతాశనః ఇహ హైమవతే పాదే గర్భోయం సంనివేశ్యతాం అన్నాడు. నేను మాత్రం చేయగలిగినది ఉంది, నువ్వు ఆ శివ తేజస్సుని భరించలేకపోతే అదిగో హిమాలయ పర్వతాల దగ్గర ఒక చిన్న కొండ ఉంది, ఆ కొండ పక్కన శరవణ తటాకం ఉంది, అదిగో ఆ కొండ దగ్గర విడిచిపెట్టేసేయి, ఆ తేజస్సుని వదిలిపెట్టేసేయి. వెంటనే గంగమ్మ తనలో ఉన్నటువంటి తేజస్సుని పిండ రూపాన్ని పొందింది. అది ఎందుకని మరి గంగమ్మతో కలిసింది కదా, కలిసిన కారణం చేత పిండ రూపాన్ని పొంది వృద్ధి చెందుతోంది. ఆ చెందుతున్న దాన్ని జార్చి
హిమవత్ పర్వతం దగ్గర ఉన్న ఒక చిన్న పర్వతం మీద పడిపోయేటట్టుగా చేసి. ఏం పడింది అక్కడ? పిల్లవాడు ఏమైనా పడ్డాడా? అందరికీ ఇది ఉత్కంఠ. వాడు గాని చిన్న శిశువు పడ్డాడా అయిపోయిందే తారకాసుర భంజనం. వాడు చూస్తున్నాడు ఏమవుతుందో చూద్దాం. ఇంత ఉత్కంఠ అక్కడ ఏముంది? అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుండగా ఒక విచిత్రం జరిగింది అక్కడ. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణమభవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం. ఆ శివుని యొక్క తేజస్సు పర్వతం మీద పడేటప్పటికి మొట్టమొదట భూమి అంతా జర్జర్ జర్జర్ పాకుతూ భూమిలోకి వెళ్ళిపోయింది. బంగారు రూపాన్ని పొందింది శివ తేజస్సు. అందుకే జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. బంగారం శివుని యొక్క తేజస్సు, శివవీర్యమే బంగారము. అందుకే దానికి అంత గొప్పతనం వచ్చింది. అందుకే దానికోసం అంత అన్ని అల్లర్లు. ఒక్క 10 రూపాయలు తగ్గిందంటే అమ్మో బాబోయ్ ఎంత అల్లరో, 100 రూపాయలు పెరిగిందంటే ఎంత దిగులు. కాబట్టి జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. జాత రూపం అన్న పేరు పొంది పుట్టిన రూపము కలిగినది. ఎందుకని అంటే పరమశివుని నుండి జారి అగ్నిహోత్రమునందు ఉండి గంగమ్మనందు చేరి ఆ హిమవత్ పర్వత ప్రాంతమునందు పడి ప్రకాశించి భూమిలోకి గనుల్లోకి చేరిపోయి. తత్తుల్యంగా బంగారము ఎంత ప్రకాశించిందో అంతగా కొద్దిగా తక్కువగా ప్రకాశించింది. ఆ తేజస్సులో ఉన్నటువంటి ప్రధాన పదార్థము నుండి 2 పదార్థములు ప్రకాశించాయి. ఒకటి బంగారం, 2 వెండి. కొద్దిగా క్షారం మిగిలిపోయింది అందులో. ఆ మిగిలిపోయినటువంటి క్షారంలోంచి ఇనుము, రాగి పుట్టాయి. చిట్ట చివర అందులో మలం మిగిలిపోయింది. ఆ అశుద్ధమైనటువంటి మలం ఆ వీర్యంలో మిగిలిపోయిన దాంట్లోంచి సీసము, తగరము పుట్టాయి. ఇంకా మిగిలిపోయినటువంటి శేషంలోంచి అనేకమైన లోహములు పుట్టాయి. అందుకే ఈ లోహములన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పరమశివుని యొక్క తేజస్సులోంచి వచ్చాయి. వాటిని భూమిలోకి వెళ్ళింది కాబట్టి పరమశివుని యొక్క ఒక అనుగ్రహం ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి ప్రళయం వచ్చినప్పుడు నీట ముంచేస్తాడు లోకాలన్నింటినీ. ముంచేసినప్పుడు ఈ పునఃసృష్టి చేయడానికి ఏ జీవులు ఏం చేశారు, మళ్ళీ ఎంత చెయ్యాలన్న దాన్ని విభూతి కణాల రూపంలో తన ఒంటికే అలదుకుని విభూతి కణాలుగా ఉండిపోతుంది. మళ్ళీ పునఃసృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే అమృత బీజములను, అంటే ఇవి మళ్ళీ బాగా పెరగడానికి వీలుగా అమృత బీజములను ఒక కుండలో పెట్టి ప్రళయ జలాల మీద విడిచిపెడతాడు. ఆ ప్రళయ జలాల మీద విడిచిపెట్టినటువంటి కుండ ప్రయాణించి 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 వచ్చి ఎక్కడో ఒక చోట ఆగుతుంది. ఆగిన చోట శివలింగం ఏర్పడుతుంది. అక్కడికొచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట అమృత బీజములను తీసి భూమిలో ఉంచుతాడు. ఉంచినప్పుడు మళ్ళీ ఇవి అలా పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఆ అమృత బీజములను ఉంచినప్పుడు కలియుగంలో సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట పరమశివుడు అమృత బీజములను ఉంచినటువంటి ఆ కుంభము బయలుదేరి ఎక్కడ వచ్చి ఆగిందో ఆ క్షేత్రమే కుంభకోణం. అందుకే కుంభకోణంలో ఇప్పటికీ పరమశివుడి దర్శనానికి వెడితే పెద్ద కుండ బొమ్మ అవి వేసి ఉంటాయి. అక్కడ తమిళంలో రాసి ఉంటుంది కాబట్టి ఎవరికీ అర్థం కాదు. కానీ మొట్టమొదట అమృత బీజములను పరమశివుడు కుంభంలో ఉంచి విడిచిపెట్టినటువంటి ప్రదేశం అక్కడికి వచ్చి శివలింగం దగ్గర ఆగింది. అక్కడ సృష్టి ప్రారంభమైంది. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క తేజస్సు నుండి ఈ లోహములన్నీ ఉద్భవించాయి. అసలు ఈ బంగారం ఎవడికి కావాలి, వెండి ఎవడికి కావాలి, ఇనుము ఎవడికి కావాలి, రాగి ఎవడికి కావాలి, అక్కడ పిల్లాడు ఎవరైనా ఉన్నాడా, ఇది కావాలి. పైగా వచ్చిన పెద్ద గొడవ ఏమిటి? తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం. అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే నాకు ఎలా తెలుస్తుంది? ఈ దీపం వెలుగుతుంటే ఏం కనపడదు నాకు. అలా అక్కడ ఉన్నటువంటి తృణములు, గడ్డి పరకలు, చెట్లు, లతలు అన్నీ కూడా బంగారు రంగులో ప్రకాశించేశాయి. ఎందుకని అక్కడ విడిచిపెట్టేసింది ఆవిడ ఆ పిండాన్ని. విడిచిపెట్టేసినప్పుడు బంగారపు ముద్దయిపోయింది కాబట్టి ఆ కాంతి చిమ్మేసి ఎవరికీ ఏమీ కనపడలేదు. పరుగు పరుగున వచ్చి చూశారు. అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడు శరవణ తటాకంలోంచి అక్కడ ఉన్నటువంటి రెల్లు పొదలు, శరవణం అంటే ఆ రెల్లు పొదలు ఈ వెండి కాంతికి బంగారు కాంతికి దివ్యంగా ప్రకాశిస్తున్నాయి. రెల్లుకు ఆ లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా రాత్రిళ్ళు పౌర్ణమి నాడు రైల్లో ప్రయాణించి వెళ్ళిపోతుంటే ఉంది కదా అని బెర్తని నిద్రపోకుండా కిటికీ దగ్గర కూర్చుని చూస్తే చీకట్లోకి
రెల్లు పొదలు పున్నమి చంద్రుని యొక్క కిరణములు పడి తెల్లగా ఎంత కాంతితోటో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ రెల్లు పొదల మధ్యలోకి చూశారు. చూసేటప్పటికి అక్కడ ఒక పిల్లవాడు పడున్నాడు. అమ్మయ్యా, పుట్టాడు రా నాయనా, వీడు కుమారుడు అన్నారు. వీడే కుమారుడు, కుమార సంభవం. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అగ్నిహోత్రము నుండి శివుని యొక్క తేజస్సు జారింది. ఆకాశస్వరూపుడై అంతటా వ్యాపించినటువంటి పరమశివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రములోకి ప్రవేశించి, అగ్నిలో నుండి గంగలోకి ప్రవేశించి, గంగలో నుండి బయలుదేరి వాయువు యొక్క సహాయంతో భూమి మీదకొచ్చి పడి, పంచభూతముల యొక్క స్పర్శతో అగ్ని రూపంలో పావకి ఒక జ్యోతిస్వరూపంతో ఆ కాంతుల మధ్యలో ఆ పిల్లవాడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు పరిగెత్తుకెళ్ళారు. ఇప్పుడు ఆ పిల్లవాడు ముందు బతకాలి. ఆ శిశువు బతకాలంటే, ఆ పిల్లవాడు బతకాలి అంటే ముందు పాలివ్వాలి. ఎవరైనా అమ్మా వచ్చి పాలి అని ఎవరిని అడుగుతారు? వాళ్ళు గర్భస్రావమైంది గంగాదేవికి. ఆవిడ పాలిస్తుందో ఇవ్వదో తెలియదు. పాలివ్వడము అన్న మాట నేను సభాముఖంగా పవిత్ర హృదయంతో చెప్తున్నాను. నేను తల్లినన్న భావన ఉంటే అతడు పాలు ఊరడం. ఆ భావన ఎక్కడుంది ఇంకా గంగమ్మకి? కాబట్టి ఆమె ఎందుకు ఎలా పాలు ఊరుతాయి? ఎవరిస్తారా పిల్లవాడికి ఇప్పుడు పాలు? అందుకని వాళ్ళందరూ భయపడిపోయారు. పిల్లవాడు బతకడం ఎలా, ఎవరిస్తారు పాలని? అప్పుడు వాళ్ళు గబగబా కృత్తికల్ని పిలిచారు. కృత్తికలని వాళ్ళు జగన్మాత యొక్క స్వరూపాలే. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడితేనే కార్తీక మాసం వస్తుంది. ఆ కృత్తికలు 6గురిని పిలిచారు. పిలిచి గబగబా పాలివ్వండి, పిల్లవాడికి ఏమైనా ప్రమాదం వస్తే తారకాసురుణ్ణి చంపేవాళ్ళు లేడు, ముందు బతికించండి, పిల్లవాడికి పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు ఇస్తాన్లే, తొందరపడకు. తాక్షీరం జాతమాత్రస్య కృత్తికా నామముత్తమం కృత్వా సమయముత్తమం. వాళ్ళన్నారు దదుహు పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చితాః అన్నారు. మేం పాలిస్తాం, ఇంత గొప్ప పిల్లవాడు, మీ అందరి బతుకులు వాడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వాడి బతుకు మా చేతిలో ఉంది, మేం పాలివ్వాలి. మేం పాలిచ్చిన తర్వాత మా సంగతి కథలో లేకుండా పోతే మాకే సంబంధం లేదంటే 33 కోట్ల మంది దేవతలు నిలబడి ప్రతిజ్ఞ చేయండి, పిల్లవాడు మాకు కూడా కొడుకు అని మీరు ఒప్పుకుంటే పాలిస్తాం. అయ్య బాబోయ్ పాలివ్వండర్రా, అంతే చాలు మీకు కొడుకే అని వాళ్ళన్నారు. వెంటనేను తతస్తు దేవతా సర్వాః కార్తికేయమితి బ్రువన్. వాళ్ళందరూ కూడా కృత్తికల యొక్క కుమారుడు కనుక ఈ పిల్లవాడు కార్తికేయుడు కాబట్టి పాలివ్వండి అన్నారు. అనగానే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పాలిచ్చారు. ఆ పిల్లవాడు బ్రతికాడు, లేదా ఆ పిల్లవాడు దక్కాడు. దేవతలందరూ సంతోషించారు. సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే సుబ్రహ్మణ్యుని ఆవిర్భవించినటువంటి విషయాన్ని విన్నంత మాత్రం చేత పరమశివుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, సమస్త దేవతలు ఆనందాన్ని పొందుతారు. దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ కృత్తికలు వెంటనే ఆ పిల్లవాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. తేషాం తద్వచనం శ్రుత్వా స్కందం గర్భ పరిస్రవే. ఆ పిల్లవాణ్ణి తీసుకుని గర్భము నుండి పరిస్రవించినటువంటి వాడు, గర్భస్రావమైనటువంటి కారణం చేత పుట్టినటువంటి ఆ పిల్లవాణ్ణి ఒడిలోకి తీసుకుని పడుకోబెట్టుకున్నారు. స్నాపయన్ పరయా లక్ష్మ్యా. ఆ పిల్లవాడికి వెంటనే నీళ్లు పోసి చక్కగా స్నానం చేయించారు. స్నానం చేయిస్తే దీప్యమానం యథానలం. అది సుబ్రహ్మణ్యుణ్ణి జ్యోతి రూపంలో చూడడానికి కారణం అక్కడుంది. దీపం ఎలా ప్రకాశిస్తుందో, అగ్నిహోత్రము ఎటువంటి ప్రకాశంతో ఉంటుందో అటువంటి ప్రకాశంతో ఒక దీప శిఖలా ఆ పిల్లవాడు ఉన్నాడు. అటువంటి పిల్లవాడికి స్నాపయన్ పరయా లక్ష్మ్యా, పరమకాంతి రూపంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి స్నానం చేయించారు. తాక్షీరం జాతమాత్రస్య. ఆ వాళ్ళకి వెంటనే మేము ఈ పిల్లవాడికి తల్లులము అన్న భావన పొందగానే, ఈ పిల్లవాడు మా కొడుకు అన్న భావన కలిగినటువంటి ఉత్తర క్షణంలో ప్రాతుర్భూతం తతక్షీరం కృత్తికా నామముత్తమం స్కన్నం షడాననో భూత్వా జగ్రాహస్తనజంపయః. ఎప్పుడైతే మేము తల్లులమని ఆ కృత్తికలు భావన చేశారో వాళ్ళ యొక్క శరీరముల యందు పాలు ఊరే 6 తల్లులు వచ్చి గుండ్రంగా కూర్చున్నారు. కూర్చుని ఇప్పుడు ఈ పిల్లవాడికి 6 పాలు ఎలా ఇవ్వాలి? 6 కదా కృత్తికలు ఉన్నాం, ఒక్కడే పిల్లవాడు కదా, చిన్న పిల్లవాడు, వీడు 6 పాలు ఎలా తాగుతాడు అనుకున్నారు. అనుకోగానే స్కన్నం షడాననో భూత్వా, గర్భస్రావమై పడ్డ ఆ పిల్లవాడికి 6 ముఖాలు వచ్చాయి. 6 ముఖాలు వచ్చి
గుండ్రంగా కూర్చున్నటువంటి 6 కృత్తికల యొక్క పాలు తాగేశాడు. ఎంతసేపు? ఆ పిల్లవాడు 6 కృత్తికల పాలు గృహీత్వా క్షీరమేకాహ్న సుకుమార వపుస్తథా అజయత్సేన వీర్యేణ దైత్యసేన గణాన్ విభు. ఆ పిల్లవాడు ఒక్కరోజే తాగాడంతే ఆ పాలు. ఒకరోజు పాలు తాగగానే నవయవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడిగా ఎదిగిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.